గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఢిల్లీ పోలీసులకు భయపడేది లేదన్న రేవంత్. తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్. సాయంత్రం 17 నియోజకవర్గాలపై అమిత్ షా రివ్యూ. తెలంగాణ సమాజం తలదించుకునేలా రేవంత్ తీరు. ఫేక్ వీడియోలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు. ఫేక్ వీడియోలపై ఫిర్యాదులు వచ్చాయి. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామన్న వికాస్ రాజ్. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోవడమే. పాయకరావుపేట సభలో సీఎం జగన్. నవ సందేహాలకు జగన్ సమాధానం చెప్పాలి. 28 పథకాలను ఎందుకు ఆపేశారన్న షర్మిల. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు. కోరుట్ల జనజాతర సభలో పాల్గొన్న ఆయన తనపై కేసులు పెడితే భయపడనని స్పష్టం చేశారు. గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణపై పెత్తనం చేస్తామనుకుంటే కుదరదన్నారు. ఇది తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికలు పోటీ అన్నారు. నేను 20 ఏళ్ల నుంచి ఎన్నో ఒడిదుడుకులను చూసినా, ఎన్నో ఆటుపోట్లను చూసినా. ఇవాళ మీరు అనుకుంటుందేమో గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తామని. అందుకే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, మా 50 లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ. చూద్దాం తెలంగాణ పౌరుషం గెలుస్తుందో, గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా. మా రాష్ట్రం నుంచి వచ్చి, నా రాష్ట్రానికి వచ్చి, నా రాష్ట్ర నడిగడ్డ మీద నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నావంటే తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు. నువ్వు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు. ఖబర్దార్ ప్రధానమంత్రి గారు. మీరు అనుకుంటుందేమో తెలంగాణ గడ్డ మీదకి గుజరాత్ నుంచి వచ్చి బెదిరిస్తామని. ఇది నా ఊరు, ఇది నా ప్రాంతం. నా ఊరుకొచ్చి నన్నే బెదిరిస్తావా? ఆ కేసులకు భయపడ. బీజేపీ కుట్రలను తిప్పికొడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీని ప్రశ్నిస్తే మోదీ, అమిత్ షా తనపై పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టారని అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలనే బీజేపీ కుట్రను బట్టబయలు చేస్తున్నందుకు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ, ఐటీతో పాటు ఢిల్లీ పోలీసులను ప్రయోగించి భయపెట్టాలనుకుంటున్నారని అన్నారు. చేస్తుండ్రు, మీ కుతంత్రాలను తిప్పి కొడతామని వాళ్ళ రహస్య ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడిన. భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టిండ్రు. ఎవరయ్యా ఫిర్యాదుదారంటే
కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను ఎస్సీలను ఎస్టీలను జాగృతం చేస్తుండు. వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు. ఆయనను అర్జెంటుగా అరెస్టు చేయాలని ఢిల్లీలో కేసు పెట్టిరు. నేను అడుగుతున్నాడు నా మిత్రులు, ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఈడ బీజేపీ నాయకులు లేరా? ఈడ మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా, పక్కన బండి సంజయ్ బీజేపీ కదా, ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా. తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు, ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కాదు, ఈ రోజు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు. మోదీ ఈసారి 400 పైచిలుకు సీట్లు కావాలనడం వెనుక కుట్ర ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 400 సీట్లు వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలని రేవంత్ పిలుపునిచ్చారు. गारी उपन्यासाल इस बार 400 पार। हमें पूछा क्यों भाई आपको 300 पिछले बार मिले और इस बार भी कुछ कम उधर इधर 300 मिले तो सरकार बनाने वाले हैं, क्यों 400 मांग रहे हैं? तो भारतीय जनता पार्टी के लोग ये कह रहे हैं कि पार्लियामेंट में 2/3 मेजॉरिटी अगर उन लोगों को मिले तो वो संविधान को बदलने के लिए मौका मिलेगा. అంటే ఈసారి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలంటే పార్లమెంటులో 2/3 మెజారిటీ ఉండాలి. అందుకే 400 సీట్లు తీసుకొని రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈ రోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రలో భాగంగా ఈ రోజు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చూసుంటారు మీరు. ఎన్డీఏ కూటమి 2014లో ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చిందా అని ప్రశ్నించారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబు తన జీవితంలో పేదలకు ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు. జగన్కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని, కూటమికి ఓటు వేస్తే పథకాలకు ముగింపు పలుకుతారని జగన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లంచాలు, వివక్షకు తావు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు ఆయన. మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యము, మన వ్యవసాయము మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 170 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు. సిద్ధమేనా? ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ముగ్గురే, ఇదే ముగ్గురే, మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురే మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా? ఏమక్క నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు. నమ్ముతారా అక్క? నమ్ముతారా తమ్ముడు? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరినీ కూడా ప్రతి విషయము కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వాళ్ళతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాలతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. మరి నీ పేరు చెబితే ఏ పేదకైనా కూడా నువ్వు చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. 2 చేతులు పైకెత్తాలి. ఇలా ఈ పెద్ద మనిషి తన జీవిత కాలంలో ఏ రోజు కూడా పేదలకు మంచి చేసిన పరిస్థితులు లేవు. ఏ రోజు మంచి చేశానని చెప్పుకునే కనీసపు ఒక్క మాట కూడా చెప్పలేని పరిస్థితి ఈ చంద్రబాబు. ఇదే చంద్రబాబు గురించి
మీ అందరినీ కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు ఆయన అధికారంలో చూశారు. ఆయన్ను 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పదవిలో చూశారు. మీకోసం, పేదవాళ్ళ కోసం ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ఈయన పెద్ద మనిషి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ కొత్త మోసాలతో, కొత్త అబద్ధాలతో మళ్ళీ మేనిఫెస్టో అంటూ మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో జగన్ సతీమణి భారతి ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. సింహాద్రిపురం మండలం రావుల కొలను గ్రామంలో ఎంపీ అవినాష్ రెడ్డి చెల్లెలు శ్వేతతో కలిసి ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి 5 ఏళ్ల పాలనలో జరిగిన మంచి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె జగన్కు కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలన్నదే బలమైన లక్ష్యంతో కూటమి ఏర్పడిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గంజాయి పండించే వైసీపీ నాయకులు లాభాల్లో ఉన్నారని ఆరోపించారు. మండపేట వారాహి విజయభేరిలో పాల్గొన్న పవన్ వైసీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. ద్వారంపూడి కుటుంబం దోచుకోవడమే పనిగా పెట్టుకుందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అన్నింటికంటే ప్రజల భవిష్యత్తే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. మాటిచ్చానంటే దానికి కట్టుబడి ఉంటానని పవన్ చెప్పారు. భూమి అనే ఒక నినాదం ఉండేది. ఇప్పుడు దున్నని భూమి ప్రతిదీ కూడా జగన్దే. దున్నని భూమి ప్రతిదీ ఇక్కడ తోట త్రిమూర్తులు గారికి వెళ్ళిపోద్దో, లేదా పిల్లి సుభాష్ చంద్ర గారికి వెళ్ళిపోద్దో, ఎవరికి వెళ్ళిపోద్దో తెలియదు. రేపు పొద్దున అన్నిటికంటే దారుణం ఏంటంటే, మీ స్థలాన్ని ఎవరిని కబ్జా పెట్టారనుకుందాం. కబ్జా పెడితే మనం ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పోలీస్ స్టేషన్ తేలకపోతే కోర్టులో కేసేస్తాం. ఇప్పుడు కోర్టులో కేసేయడానికి లేదంట, మళ్ళీ వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరే కూర్చోవాలంట. దానికి ఒక సపరేట్ బెంచ్ ఏర్పాటు చేస్తారంట. వాళ్ళు ఇద్దరు కలిసిపోతే మన ఆస్తి అంతే గల్లంతు పోయింది, గాల్లో దీపమే. వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టుకి వెళ్ళాలంట. హైకోర్టుకి వెళ్ళడానికి నేనే 100 సార్లు ఆలోచిస్తే ఇంత పెద్ద పార్టీ నడుపుతా. సగటు ఒక ఎకరం రైతు కానీ 150 గజాల స్థలం ఉన్న ఒక సగటు మనిషి కానీ వెళ్ళగలడా హైకోర్టు దాకా? మీరు ఆలోచించండి. ఇలా చేస్తున్నారు. దున్నేవాడిదే భూమి అనే ఒక నినాదం ఉండేది. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏకమైతే జగన్కు వచ్చే నష్టమేమీ లేదన్నారు కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి. 2014 నుంచి పరోక్షంగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయన్నారు. ఇప్పుడు ముసుగు తీసేశారన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత చంద్రబాబు తన అనుచరులు సీఎం రమేష్, సుజనా చౌదరిలను బీజేపీలోకి పంపారన్నారు. వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్ర ప్రజలేనన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే అధికారమన్నారు. అంతకుముందు కడప నగరంలోని ఎయిర్పోర్టులో నూతన టెర్మినల్ శంకుస్థాపన కార్యక్రమానికి ఎంపీ అవినాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేనిఫెస్టోను రిలీజ్ చేస్తూనే ఉంది. అందులో భాగంగా నిన్న మళ్ళా ఒక కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసింది. బేసికల్గా మేనిఫెస్టో పైనే తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టత లేదు. ఆ మేనిఫెస్టోలో ఉండే హామీలపైన అంతకంటే స్పష్టత లేదు. మనం చూసినాం 2014 ఎన్నికలు, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే జనసేన, ఇదే బీజేపీ మోడీ గారు వీళ్ళందరూ ఒక కూటమిగా ఫార్మ్ అయి ఆ రోజు 2014లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు. వీళ్ళందరి ఫోటోలతో ఒక కూటమిగా ఫార్మ్ అయి 2014లో మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టోలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా 2014 నుంచి 19 వరకు అమలు చేసిన పరిస్థితి లేదు. పూర్తిగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మళ్ళా ఇష్టం వచ్చినట్టు మరి హామీలు ఇస్తూ, ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు ఇస్తూ మళ్ళీ ఒక కొత్త మేనిఫెస్టో ఇచ్చాడు. ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, 2014లో ఇన్ని హామీలు ఇచ్చినావు, ఇవే ఫోటోలు ఇదే కూటమిని అడ్డం పెట్టుకొని ఇన్ని హామీలు ఇచ్చావు, ఒక్కటంటే ఒకటైనా నెరవేర్చావా చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. గత 6 నెలలుగా మేనిఫెస్టోను రిలీజ్ చేస్తూనే ఉంది.
అందులో భాగంగా నిన్న మళ్ళా ఒక కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసింది. బేసికల్గా మేనిఫెస్టో పైనే తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టత లేదు. ఆ మేనిఫెస్టోలో ఉండే హామీలపైన అంతకంటే స్పష్టత లేదు. మనం చూసినాం 2014 ఎన్నికలు ఇదే చంద్రబాబు నాయుడు. మచిలీపట్నం ఎన్నికల ప్రచారంలో జగన్పై కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో చూసి వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయన్నారు. జగన్కు ఏం మాట్లాడాలో తెలియక పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలైతే జీవం చచ్చిపోయి కాపీ పేస్ట్ అంటూ వాగుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో నిర్వీర్యమైపోయిన వర్గాలన్నిటికీ జీవం పూసేలా తమ మేనిఫెస్టో ఉందన్నారు కొల్లు. ఉమ్మడి మేనిఫెస్టో ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడోదో తెలియక పిచ్చి పిచ్చి ప్రలాపనలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక వైఎస్ఆర్ పార్టీ నాయకులైతే ఇంకా లోపల జీవ చచ్చిపోయి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి కాపీ పేస్ట్ అని పిచ్చి పిచ్చి వాగుడుతున్నారు. ఇవాళ పెట్టిన మేనిఫెస్టో ఇవాళ సంపద సృష్టించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా, ధైర్యం, ఈ రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయినటువంటి వర్గాలు, యువత, మహిళ, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు అందరూ కూడా నిర్వీర్యం అయిపోయారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ 11వ డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. రెల్లిస్ కాలనీ నుంచి కరణం బజార్ వరకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. కాల్ మనీ, బెట్టింగ్, సెక్స్ రాకెట్, గంజాయి వంటి వాటిని ప్రోత్సహిస్తోందని గద్దె రామ్మోహన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో బిడ్డలాగా సేవ చేసుకుంటా ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాలు, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే 2 సార్లు కార్పొరేటర్ గారు తెలుగుదేశం పార్టీయే వచ్చింది. గత 5 సంవత్సరాలు కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉన్నా ఏమీ చేయలేని వ్యక్తిగా ఈరోజు గద్దె రామ్మోహన్ మిగిలిపోయారు. కానీ ఈ యొక్క 5 సంవత్సరాలు ప్రజానికం ఒక ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈరోజు 11వ డివిజన్లో అన్ని విధాలుగా రోడ్లు, డ్రైనేజు, వాటర్ పైప్ లైను, పార్కులు డెవలప్మెంట్ చేసింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామంలో చేవెళ్ల ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రజలు పాలిచ్చే బర్రెను వదిలేసి దున్నపోతును ఇంటి ముందు కట్టేసుకున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మోసపోయారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక్కటి అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన కాసాని జ్ఞానేశ్వర్ కోసం బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇచ్చినా ఎవరికన్నా వచ్చిందా 2500 నెలకు? ఎవరికి రాలే. అది మోసం చేసిండు. ఇక కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నారు మన ఆడబిడ్డలకు. ఎవరికన్నా వచ్చిందా బంగారం? ఎందుకు మార్కెట్లో బంగారం దొరుకుతలేదా? మార్కెట్లో బంగారం అయిపోయిందా? అసలు కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి 5 నెలల నుంచి. ఒక్కరికన్నా వచ్చింది? ఒక్క ఆడబిడ్డ కన్నా? మరి మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే, కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఆడబిడ్డ పెళ్లి కాగానే 1,116 రూపాయలు మనకు వచ్చేవి. ఆడ మోసం చేసే. ఇక మన చదువుకునే ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా అన్నాడు కదా. స్కూటీలు వచ్చినాయి. స్కూటీలు ఎన్ని స్కూటీలు వచ్చినాయి కోకట్ల? అసలు సైకిళ్ళని ఇచ్చిండా? తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నారని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో 285 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారని చెప్పారు. ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది పోటీలో ఉండగా సికింద్రాబాద్లో అత్యధికంగా 45 మంది పోటీ చేస్తున్నారని చెప్పారు. కొన్ని చోట్ల 2-3 బ్యాలెట్లు వాడుతున్నామని తెలిపారు. 7 స్థానాల్లో 3 ఈవీఎంలు వాడాల్సి వస్తుందని చెప్పారు. Candidates. So balance 625 were validly nominated. అందులో నుంచి ఒక 100 మంది 100 candidates withdrew. సో దాని తర్వాత 525 candidates ఇప్పుడు కంటెస్ట్ లో ఉన్నారు. దీన్ని బట్టి మన రిక్వైర్మెంట్ మీకు తెలుసు, ఒక బ్యాలెట్ యూనిట్ లో మాక్సిమం 15 మందిని పెట్టొచ్చు. 15 మంది ప్లస్ ఒక నోటా ఉంటుంది. అందుకని టోటల్ 16 దాంట్లో బటన్స్ ఉంటాయి. అందుకనే మాక్సిమం 15 మందిని ఒక బ్యాలెట్ యూనిట్స్లో పెట్టచ్చు. ఇప్పుడు 15 కంటే ఎక్కువ ఉంటే సెకండ్ బ్యాలెట్ వస్తాయి. అట్లాగే 31 కంటే ఎక్కువ క్యాండిడేట్స్ ఉంటే ఒక థర్డ్ బ్యాలెట్ యూనిట్ కూడా వస్తుంది.
హైదరాబాద్ మలక్పేటలో భారీగా నగదు దొరికింది. అర్ధరాత్రి దిల్సుఖ్ నగర్ బస్టాండ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఓ వాహనంలో సరైన పత్రాలు లేకుండా వ్యాన్లో తరలిస్తున్న 1,68,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.